హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో వచ్చేసానండి. ఏదేంటో కాదండి, మన అందరు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ విషయంలో. పూజలు వచ్చే, పండుగలు వచ్చాయి అంటే మనం వెండి సామాన్లు అవి తీసుకోవాలి, వాటిని తోముకోవాలి, మళ్ళీ పూజ అయిన తర్వాత మళ్ళీ తోమి దాచుకోవాలి. ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అందులో నేను కూడా ఒక బాధ్యతరాలిని. సో దాని గురించి అనేసి నా దగ్గర ఒక టిప్ దొరికిందండి. ఆ టిప్ నే మీ ముందుకి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే కోల్గేట్ పౌడర్ తోనో లేకపోతే వెనిగర్ తోనో వాటితోనో తోముతూ ఉంటాం. బట్ నాకు ఇంకొక ఈజీ మెథడ్ అయితే దొరికిందండి. వాటితో వస్తాయో లేవో నేనైతే ట్రై చేయలేదు. బట్ నాకు తెలిసిన టిప్ అయితే మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో అందరికీ ఆ టిప్ నచ్చుతుంది, హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఉంటుంది, నో డౌట్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదేనండి ఈ రోజు నేను మీకు చూపించబోయే క్లీనింగ్ ప్రాసెస్ అంతా. చూసారా, అంతా పసుపులు రాసేసి మళ్ళీ తోమినా మనకి పసుపు మార్కులు అయితే ఉంటాయి. బట్ నేను చేసే ప్రొసీజర్ లో ఇవన్నీ చాలా కొత్త వాటిలాగా వచ్చేస్తాయి. చూసారా, అంత జిడ్డుతోని వాటితోని. అండ్ ఈ విగ్రహం కూడా కొత్త దానిలాగా వస్తుంది అన్నమాట. చూపిస్తాను మీకు. చూడండి, మన కామాక్షి దీపావళి పాతదిలా ఉంది కదా. ఇది ఆఫ్టర్ క్లీనింగ్ మీకు చాలా బాగా మంచిగా కొత్త వాటిలా వస్తాయి అన్నమాట. సో మనం ఎప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు అని ఒక ఈజీ ప్రాసెస్ అన్నమాట. దీనికి కావాల్సినవి మనకి రెండు ఐటమ్స్ అండి. ఒకటి బేకింగ్ సోడా, నా దగ్గర అయితే చిన్న ప్యాకెట్ ఉంది, దాంతోనే చూపిస్తున్నాను. అండ్ ఇంట్లో ఉండే మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్ అండి, అంతే. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఈ రోజు మన పూజా ఐటమ్స్ ని, సిల్వర్ ఐటమ్స్ ని క్లీన్ చేయబోతున్నాం. ఓకేనా అండి? నేనైతే మొన్న పట్టీలు తోమాను, అందరూ కొత్త కొనుక్కున్నావా అని అడిగారు అనమాట. వీడియోలో వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం ఒక స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసాను హాట్ వాటర్ లో. అండ్ అలాగే ఒక స్పూన్, కొంచెం ఒక ఫుల్ స్పూన్ అక్కర్లా, సరే అంతే, ఈ 2 వేసాను. వేసేసాను కదా, ఇదేమి ఎక్కువసేపు ఉండక్కర్లేదు. ఇందులో నేను ఒక్కొక్క ఐటమ్ మీకు చూపించి వేస్తున్నాను. చూడండి, ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక 10 మినిట్స్, జస్ట్ 10 మినిట్స్ బాయిల్ అయితే చాలండి. ఎక్కువసేపు అవసరం లేదు, 10 మినిట్స్, అంతకన్నా అక్కర్లేదు. అయితే మీకు అంతసేపు స్టవ్ మీద మరిగించడం అది ఇవ్వాలి అనుకుంటే ముందే వేడి నీళ్ళు మరిగించేసుకొని ఉంచుకొని వీటిని వదిలేసేయండి ఒక 10 మినిట్స్, అంతే. ఇప్పుడు దీని తర్వాత వెళ్ళిపోదామండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. మీకు వేడిగా తోముకోవాలనుకుంటే మీ ఇష్టం, లేదు కాసేపు ఆగైనా తోముకోవచ్చు. నేను ఆల్రెడీ ట్రై చేశానండి, చాలా అంటే చాలా కొత్త వాటిలా వచ్చేసింది. చూడండి, మీకు లైవ్ లో చూపిస్తున్నాను. మీ ముందే వేసాను, నేనేం చేయలేదు, మీ ముందే లైవ్ లో వేసాను. మనం కొత్త అప్పుడే షాప్ నుంచి ఎలా తెచ్చుకుంటామో అలా వచ్చేసింది. చూసారా, ఈ విగ్రహం చూడండి ఎంత బ్లాక్ గా ఉందో. అలా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మన వస్తువులు ఏమి అవ్వవు, చక్కగా ఉంటాయి అన్నమాట. మనం మెరుగు పెట్టడానికి వాటికి చాలా మనీ స్పెండ్ చేస్తాం. నిన్న మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం, వాళ్ళేమో వెండి పూలు మెరుగు పెట్టించడానికి 400 స్పెండ్ చేశారంట. అలా ఎన్నిసార్లు అని మనం ఇస్తామండి? మన క్లీనింగ్ మనం ఉంచుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. డబ్బులు ఖర్చు అవ్వండి. ఆఫ్టర్ క్లీనింగ్ అన్నమాట. నేను ముందే క్లీన్ చేసి తుడిచి చూపిస్తున్నాను. చూడండి, కొత్త గ్లాస్ లో వచ్చింది. పాతది చూసారా, ఆల్రెడీ సొట్టలు అవి కనిపిస్తున్నాయి. బట్ కొత్త దానిలో వచ్చిందా లేదా? అలాగే చూడండి, ఇందాక మీకు చూపించాను, కొత్త దానిలో వచ్చిందా లేదా చూడండి. నేనేమి మీకు చీటింగ్ చేయట్లేదు, లైవ్ లో చూపించాను. మీరు కూడా చేసి కావాలంటే మీరు కామెంట్స్ లో పెట్టవచ్చు. వదిలింది అండి నాకు కామెంట్ చేయండి, ఐ ఫీల్ హ్యాపీ. ఓకేనండి? రాలేదనుకోండి కూడా కామెంట్ చేయండి, పర్వాలేదు. ఎందుకు రాలేదో నేను చెప్తాను మీకు. ఓకేనండి? డెఫినెట్ గా వస్తుంది, రాకుండా అయితే ఉండదు, నో డౌట్ అది. ఎందుకంటే ఇది అప్పుడే నేను 3rd టైం ప్రయోగం. నా కొత్త పట్టీల్లాగా వచ్చేసాయి. అసలు నా పాత పట్టీలు నాకే బాగా అనిపించింది, ఇంత నల్లగా ఉన్నాయని. సరే వాష్ చేసి చూద్దామని చూసరికి నేను షాక్ అయిపోయా. ఫస్ట్ ఏంటి కొత్త వాటిలాగా ఇలా షాప్ లో నుంచి తెచ్చినట్టు వచ్చాయి. నేను అందరూ తంబులకు వెళ్తే అందరూ అడుగుతున్నారు,
ఏంటి కొత్త పట్టి మళ్ళీ కొనుక్కున్నారా అనేసి అంత బాగా వచ్చింది. ఇందాక చూపించాను కదండి విగ్రహం, చూసారా? ఇది చాలా పాతదండి, కొన్ని సంవత్సరాల క్రితం అన్నమాట. బట్ అయినా పర్వాలేదు, మరి టూ కొత్తదిగా కాకపోయినా బట్ బాగా వచ్చింది, నాకైతే సాటిస్ఫైడ్. సో అందరికి నా ఈ క్లీనింగ్ హ్యాక్ మీకు బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీకు నచ్చినట్లయితే అందరూ దయచేసి చూసిన వాళ్ళు, ప్రయోగించిన వాళ్ళు నాకు కామెంట్స్ లో ఎస్ ఇట్ వర్క్డ్ అని ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనండి? అండ్ నా ఛానల్ని ఇంకా ఇలాంటి మంచి టిప్స్ తోని, మంచి మంచి యూస్ఫుల్ హ్యాక్స్ తోని మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ తో వస్తానండి. మీ ఎంకరేజ్మెంటే నాకు చాలా మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది, ఓకేనండి? సో మీ లైక్, మీ సబ్స్క్రైబ్, మీ షేర్, మీ కామెంట్ నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.